రీసెంట్ గా సుప్రీంకోర్టులో డ్యువెల్ బెంచ్ అయినటువంటి జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ప్రసన్న ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక మర్డర్ కేసులో ట్రయల్ కోర్టు, హైకోర్టు కన్ఫర్మ్ చేసినటువంటి కన్విక్షన్ ని ఆ అపెలెట్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆ ఆర్డర్ లో మేము ఇంటర్ఫియర్ కాలేము. డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ లో మేము ఇంటర్ఫియర్ కాలేము. ఎందుకంటే మర్డర్ కేసులో ఐ విట్నెస్ లేనంత మాత్రాన ఆ కేసు వీక్ కాదు. సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్, అదే విధంగా డైయింగ్ డిక్లరేషన్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను రిపీటెడ్ గా వాళ్ళ బ్రదర్ కి చెప్పాడంట ఎవరు కొట్టారు అతన్ని, ఎవరు అటాక్ చేశారు, ఎవరు చంపడానికి వచ్చారు, ఆ విషయాన్ని ఆయన క్లియర్ గా వాళ్ళ బ్రదర్ చెప్పారు. వాళ్ళ బ్రదర్ PW1 గా కోర్టులో ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కోర్టులో అతనికి కన్విక్షన్ రావడం జరిగింది. దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అది కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. దాన్ని హైకోర్టు ఆర్డర్ ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇలా కామెంట్ చేయడం జరిగింది. ఒక మర్డర్ కేసులో డైరెక్ట్ ఐ విట్నెస్ ఉండాల్సిన అవసరం లేదు, సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ కూడా కన్సిడర్ చేస్తూ జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు అని ఇలా కామెంట్ చేయడం